అప్పన్న ములగవలస. ఎట్లా ఉంది జగన్ పాలన? జగన్ పాలన బ్రహ్మాండంగా ఉన్నది, ఏ ఇబ్బంది లేదు. మా ఆవిడ 18,000 వస్తుంది సంవత్సరానికి. అమ్మ బడి పడుతుంది పిల్లలకి, ఏం ఇబ్బంది లేదు. జగన్ పాలన ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. లేదంటే కార్యకర్తలకు ఇస్తే కార్యకర్తల నుంచి రావాలంటే మనకు 8 దప్పాలు 6 దప్పాలు 8 దప్పాలు 10 దప్పాలు తిరగవలసి వచ్చేది. ఏనికైనా సంతకం కార్యకర్తకు 300 ఇవ్వాలి. ఇవాళ నాకు కూలి లేదని కార్యకర్త తీసుకెళ్ళాడు. ఇది చంద్రబాబు నాయుడు కార్యకర్తలుగా చెందింది, కానీ ఇప్పుడు ఆలయం లేదు. అక్కడెక్కడో ఏ జిల్లాలో తంబ గుద్దిస్తే మన ఇంటికి తెచ్చి ఇచ్చేస్తాను. ఆ అభ్యంతరం, ఖర్చు లేదు, రూపాయి ఖర్చు కూడా లేదు. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ఎవరైనా అందరూ ఒకటే అని అంటాను. జగన్మోహన్ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి కుంటుపడిపోయింది అంటున్నారు. వాళ్ళు అంటారు, ఇవాళ తింటాను రేపు మళ్ళీ తెల్లవారుసరికి ఇచ్చిన డబ్బులు. మీ ఇంట్లో ఎలాంటి మేలు జరిగింది? మా ఇంట్లో అన్ని జరిగాయి, ఏమి ఇబ్బంది లేదు. మా ఆవిడికి 18,000 సంవత్సరానికి అయితే వస్తుంది, ఏమి ఇబ్బంది లేదు. బాబా ఇప్పుడు ఇన్ని విమర్శలు చేస్తున్నారు కదా జగన్ మీద, ఇటు జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ, మరి జగన్ పాలనలో వాళ్ళకి ఏమన్నా వ్యత్యాసం చూపించారా? వచ్చింది వాళ్ళకి కూడా ఏమన్నా డబ్బులు వచ్చినాయి? ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నా లేదంటే నానా ఇబ్బందులు పడి వెళ్ళి తెచ్చోళ్ళు. ఇప్పుడు గడప తిక్కమును తెల్లారు లెక్కమును అనేసరికి ఇచ్చేస్తాడు, ఆ బుడ్డికి వెళ్ళిపోతాడు. ఆడు రేపు తాగేసి వచ్చి ఏమంటాడు, జగన్ పరిపాలన బాగోలేదు, మా మేలు అందరికీ మేలే జరుగుతుంది. కానీ ఆడు పేలుతాడు, ఈడు పేలుతాడు, అందరికీ వస్తాను. ఈడు ఆ పార్టీ అని లేదు, అందరికీ వస్తాను. ఆడు సొక్కేసి పేలుతాడు, చక్కగా ఇంట్లో పెట్టుకుంటాను. అదే తేడా. ఈసారి అన్ని సీట్లు రాబని జగన్మోహన్ రెడ్డి వస్తుంది, 10 సీట్లు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి వస్తుంది.